ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండలంలోని మేకలగండి కార్నర్ సమీపంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు డివైడర్ ను ఢీకొట్టి కొద్ది దూరం వెళ్లి బోల్తా పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న 5గురు ప్రాణాలు కోల్పోయారు. మరో 4గురికి గాయాలయ్యాయి. నిర్మల్ జిల్లా భైన్సా నుంచి 8 మందితో ఆదిలాబాద్ వస్తున్న ఈ వాహనం ప్రమాదానికి గురైంది. అందులో ప్రయాణిస్తున్న వారిలో మొయూజ్ అనే 60 ఏళ్ల వ్యక్తి, అలీ అనే 88 ఏళ్ల బాబు మరియు ఖాజా మొయినుద్దీన్ అనే 40 ఏళ్ల వ్యక్తి మరియు మహమ్మద్ ఉస్మానుద్దీన్ అనే 11 ఏళ్ల బాలుడు. అలాగే వాళ్ళందరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో గాయపడ్డ ఫరీద్ అనే 12 ఏళ్ల బాలుడు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ మిగతా వారిని 108 అంబులెన్స్ లో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మృతులు క్షతగాత్రులంతా ఆదిలాబాద్ పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన ఒకే కుటుంబానికి చెందిన రక్త సంబంధికులు. గాయపడ్డ వారు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోలీసులు కేసు నమోదు చేసుకుని పంచనామా నిర్వహించి మార్చురీకి తరలించారు. వరుసగా ఈ మేకలగండి కార్నర్ సమీపంలో తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. గత ఏడాది సైతం ఓ కుటుంబం వారు ఇలాగే ప్రమాదంలో చనిపోయారు. ఏడాది పాటున ఇక్కడ పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూ అనేక మంది మృత్యువాత పడుతున్నారు. గుడిహత్నూరు నుండి సీతాగోంది వరకు గుట్ట ప్రాంతము డౌన్ లెవెల్లో ఉండటం వలన ఎక్కువగా చాలా మంది న్యూట్రల్ లో వెళ్తూ ఉంటారు. భారీ వాహనాలు అయితే న్యూట్రల్ లో వెళ్తూ కంట్రోల్ లేకుండా ఒక్కోసారి ఎదురుగా వచ్చిన వారిని ఢీకొంటూ వెళ్లిపోతుంటాయి. ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. దీనిపై జాతీయ రహదారి అధికారుల భద్రతా వైఫల్యం, రవాణా శాఖ అధికారుల లోపం కూడా ఉన్నట్టు ప్రయాణికులు వాపోతున్నారు. వీరిపై చర్య తీసుకునేలా రోడ్డు ప్రమాదాలు జరగకుండా చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. नहीं